derler, böyle olmaz derler. Onlar gibi düşünmedikçe çoban derler. Biz Müslümanız, düşüncemiz süslü zandır. İstediğin güçle saldır, uzak ve müptelayız. ఖచ్చితంగా తీరుతాయి. నమ్మకంతో ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఏ కోరికైనా వాళ్ళ మొక్కులు ఏ రకంగా మొక్కుకున్న వాళ్ళకందరికీ మొక్కులు సమర్పించుకుంటారు. ఫకీర్ షా వలీ బాబా పేరు. ప్రతి సంవత్సరం ఉగాది రోజు సందలు నడుతుంది. ఉగాది ఒకరోజు ముందు సందలు అవుతుంది, ఆ తర్వాత తీర్థం తాగుతుంది ఉగాది రోజు. సమయం 9-10 గంటల కనుక తాగుతుంది. సంవత్సరానికి ఒక రోజు. పట్టుకోవాలా? మెట్టు కట్టమని అడిగిన కదా, మీ తరఫు నుంచి వాళ్ళు లక్షలు వాళ్ళు ఉండి లేని పనులకు వెళ్ళడం మొదలు పెడతారు. మెట్లు లేకపోయినా కార్తీకు పోతాను బయటికి ఆ నమ్మకం
నిజామాబాద్ జిల్లా గ్రామీణ గ్రామంలో అతి వైభవంగా పకీషావళి జాతర ఉగాది పండుగ నాడు పకీషావళి జాతర జరుగుతుంది. కావున భక్తులు అతి వైభవంగా ఒక 10,000 నుంచి 15,000 వరకు దర్శనానికి వస్తారు. పొద్దున్న 7 గంటల నుంచి రాత్రి 10:30 వరకు వస్తారు. వైభవంగా జరుగుతుంది. ఎక్కడి వస్తారు? ఇది నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, ఈ పెద్దపల్లి, నిజామాబాద్, కరీంనగర్, గోదావరి, మంచిర్యాల, ఈ అన్నంకొండ, వరంగల్, ఇది దగ్గరపట్ల దామేళ్ళ, పక్కన చుట్టూ విలేజ్లలో అన్ని విలేజ్లకు వెళ్ళి జనం వైభవంగా వస్తారు. ఉగాది రోజు జరపడానికి ప్రత్యేకత ఏంది? అయితే ఆయన ఉగాది నాడు చనిపోయింది. అయితే ఆయన ఇప్పుడు విలేజ్లో 300 సంవత్సరాల కింద ఇతడు ఈ పకీషావళి అన్నది విలేజ్కి రావడం జరిగింది. ఈ విలేజ్లో అన్నది ఆయన మిలిటరీ పోలీసు ఉద్యోగం చేసేది. ఆ విలేజ్ అన్నది అది టిప్ పోలీసు ఉద్యోగం, పోలీస్ మిలిటరీలో. ఈ విలేజ్ రావడంగా వైభవంగా దామేర్లా కుష్ఠవ్యాధి రోగం ఉండటం జరిగింది. అది చూసి ఈయన ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అది వలన అక్కడనే డ్యూటీని పోలీసు ఉద్యోగం వదిలిపెట్టి ఈ విలేజ్లను డెవలప్మెంట్ చేసుకోవడం ఇక్కడనే ఉండి ఇక్కడనే చనిపోవడం జరిగింది. మసీదులో మా ఇంట్లో స్నానం చేయించి మసీదు వెళ్ళి అమ్మ చదివించి సమాధికి తీసుకెళ్ళిన లోపల మార్గం మధ్యలో చనిపోయింది. ఏడాన్ని చూసే వరకు ఆ రాత్రి విలేజ్లో పెద్ద మనుషులకు వచ్చి కళలు వచ్చి నేను పలానా గుట్ట పైన చనిపోయినా, నాకు ఉగాది పండుగ చనిపోయినా కాబట్టి నాకు వైభవంగా చేయాలని, జెండాల మీద కుక్కరాలు కొట్టాలని వైభవంగా మొక్కుకున్నారని చెప్పడం జరిగింది. అవగాహన నుంచి జనం విపరీతంగా రావడం జరిగింది. ఇలా మొక్కుకుంటే ఏం కోరికలు నెరవేరుస్తాయి? ఎలాంటి మొక్కులు మొక్కుకున్నా వైభవంగా జరుగుతుంది. దాంట్లో ఎలాంటి మొక్కులు మొక్కుకున్నా నెరవేర్చడానికి మీ పిల్లలు లేని వాళ్ళు కూడా వచ్చి ఇలా జాతర మొక్కుకోవడం పిల్లలు లేని వాళ్ళు రావడం, వాళ్ళకు పిల్లలు కావడానికి మొక్కుకోవడం జరుగుతుంది. వాళ్ళకి పిల్లలు అవుతున్నాయి. ఒకటి ఎలాంటి మొక్కులున్నా అలాంటి మొక్కులు మొక్కి వాళ్ళ మొక్కులు చెల్లిస్తారు. మీ పేరు? నా పేరు మొహమ్మద్ అక్బర్. ఇంకెవరు ఉంటారు మీ పెద్దవాళ్ళు? మా పెద్దలు మొహమ్మద్ రహీముద్దీన్, మొహమ్మద్ షరీఫ్, మొహమ్మద్ అంకుష్. ఇంకా కమిటీ ఉన్నా? మొహమ్మద్ అబ్జా కమిటీ ఉంది. కమిటీలో 8 మంది మెంబర్స్ ఉన్నారు.